వాక్యమునకు తీర్పు తీర్చుట అను వర్తమానం మనము నేర్చుకుందాం. వాక్యమునకు తీర్పు తీర్చుట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? చూడండి, సహోదరులారా, ఒకరికి ఒకరు విరోధముగా మీరు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు మాత్రమే, లేకపోతే మనిషి కుమారుడు మాత్రమే రక్షించుటకును నశింపజేయుటకును శక్తి కలిగిన వాడు. ఇంకా ఎవరు కూడా రక్షించడానికి కానీ నాశనం చేయడానికి కానీ శక్తి కలిగిన వారు. ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి. న్యాయాధిపతిగా ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో ఇక్కడ చెప్పబడతా ఉంది. న్యాయము విధించేవాడు ఆయనే, అంటే తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆయనే తీర్పరి. అందుకనే తీర్పు దినంలో మనం ఉన్నాం. కాబట్టి తీర్పు దినములో, అలాగే ఈ దినములో రక్షించేవాడు ఆయనే, నాశనం చేసేవాడు కూడా ఆయనే న్యాయాధిపతి. అంటే నీతిమంతులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి ఆయన బలిష్ఠకు దూతగా రంగం మీద ఉన్నాడని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుతున్నాడు. చూడండి, సహోదరునికి విరోధంగా మాట్లాడుకుని, సహోదరుడు అంటే ఎవరు? సహోదరులు అని అంటే లోకంలో వాడు కాదు. అన్యులు కానీ మత్స్య సంఘాలు కానీ మనకు సహోదరులు కారు. మన సహోదరులు అంటే ఎవరు? మెస్సియా ఉన్నాడనండి, నా వాక్య ప్రకారం నడిచే, నా యొక్క వాక్య ప్రకారం నడిచే నా తల్లి, నా సహోదరులు వీడు అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు శరీర సంబంధంగా, ఇది మరియా వాళ్ళ యొక్క ఆ సహోదరులు వచ్చినప్పుడు శరీర సంబంధంగా సహోదరులు కాదు. రక్తమును బట్టి, నామమును బట్టి మనము
సహోదరి సహోదరమయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక సహోదరుడు ఉండొచ్చు, అతడు నామమును బాప్తిజం పొందకుండా పరిశుద్ధాత్మ గనక అతడు లేకుండా గనక ఉన్నట్లయితే అతడు నీ సహోదరుడు కాడు, అన్యుడే. లేకపోతే నీ యొక్క సహోదరి, నీ అక్కో నీ చెల్లో ఎవరో ఉండొచ్చు. ఆమె నామములో బాప్తిజం పొందకుండా ఆ నామాన్ని తిరస్కరించి పరిశుద్ధాత్మ అనేది ఆమె లేకుండా ఉన్నట్లయితే ఆమె ఆత్మీయంగా సహోదరి కాదు. సహోదరి సహోదరులు అంటే ఎవరు? ఆయన రక్తములు కడగబడినటువంటి వారు, ఆయన నామము ధరించుకునేటువంటి వారు మాత్రమే సహోదరి సహోదరులని మెస్సయ్య అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆ మరియా వాళ్ళందరూ ఇచ్చారు, చుట్టూరు గుంపుగా జనం కూడున్నారు. అప్పుడు ఆయన ఆ మాట చెప్పాడు అనమాట, నా వాక్యం ప్రకారం నడిచేటువంటి. అంటే అక్కడ అన్నారు, ఇదిగో మరి మీ తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చారు, మీ సహోదరులు వచ్చారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడనండి, నా వాక్య ప్రకారం నడిచే వారి నా యొక్క సహోదరి మీరే ఆయన నా మనుషులు. హల్లెలూయా. అందరూ సహోదరి సహోదరులు కారు, వాళ్ళ శరీర సంబంధమైనటువంటి వారు, అన్య సంబంధంగా అన్య లోకములు జీవిస్తున్నటువంటి వారు. కాబట్టి ఆత్మ సంబంధంగా మన సహోదరి సహోదరులు ఎవరు అంటే ఆ రక్తము చేత, ఇమ్మానుయేలు రక్తము చేత, లేకపోతే గొర్రె పిల్ల యొక్క రక్తము చేత నిష్కలంకమైన నిర్దోషమైన ముడత మచ్చ కళంకము ఏమీ లేనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారి ఆ రక్తముగా వాక్యమే. వాక్యమే నిన్ను కడుగుతాడు, వాక్యమే నిన్నే శుద్ధి చేస్తుంది. ఆ చెడుతనమంతా కూడా నీలో ఉన్న పాపాన్ని అంతా కూడా కడిగేసేది ఏమిటి చెప్పండి? వాక్యం. పాపము మురికిని కడిగివేసి నిన్ను ఏ పాపం మురికి లేకుండా ఒక పవిత్రమైనటువంటి వాడిగా, పవిత్రమైనటువంటి స్త్రీగా నిన్ను చేసేది ఏమిటంటే ఆ రక్తమే, అది వాక్యం. కాబట్టి పిల్లారా, అందరూ సహోదరి సహోదరులు వారు కానీ ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగి వాక్యమును అనుసరిస్తున్నటువంటి వారే, ఆయన మాటల ప్రకారం నడుస్తున్నటువంటి వారే సహోదరి సహోదరులు. చాలా మంది నామములో బాప్తిజం పొంది ఉంటారు, వాక్య ప్రకారంగా ఉండరు. అంత మాత్రం చేత వాళ్ళందరూ సహోదరి సహోదరులు కారు. పక్షాల సంఘాల్లో, వధువు సంఘాల్లో వీళ్ళందరూ సహోదరి సహోదరులు, మన సహోదరి సహోదరులు. సర్వశక్తిమంతుని యొక్క సహోదరి సహోదరులు కాదు, మనం సర్వశక్తిమంతుని యొక్క అనగా మనిషి కుమారుని యొక్క సహోదరులము. ఆయన ఆయన మన యొక్క స్నేహితులు. కాబట్టి ఇక్కడ సహోదరునికి విరోధంగా మాట్లాడద్దు. అలా మాట్లాడి ఆ సహోదరునికి తీర్పు తీర్చువాడు వాక్యానికే తీర్పు తీరుస్తున్నాడు అన్నది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం, ఇప్పుడు క్రొత్త నిబంధన వాక్యానికే తీర్పు తీరుస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే సహోదరుడు అనగా వాక్య ప్రకారంగా నడిచేవాడు, వాక్యాన్ని అనుసరిస్తుండేటువంటి వాడు. అందువల్ల ఆ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చకూడదు, విరోధంగా ఏమి మాట్లాడకూడదు. అంటే అతను వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు అతను విరోధంగా మాట్లాడితే వాక్యానికి విరోధంగా మాట్లాడినట్టే, సర్వశక్తిమంతునికి విరోధంగా మాట్లాడినట్టే, సర్వశక్తిమంతునికి నువ్వు తీర్పు తీర్చినట్టే. వాక్యమే ఆయన కాబట్టి వాక్యానికి నువ్వు తీర్పు తీర్చినట్టే. అందుకనే సహోదరునికి విరోధముగా నువ్వు మాట్లాడకూడదు, సనగకూడదు, ఏదో గొడవకూడదు. అందుచేత సర్వశక్తిమంతునికి విరోధంగా మాట్లాడడం అంటే నువ్వు సహోదరునికి విరోధంగా మాట్లాడడమే సర్వశక్తిమంతునికి విరోధముగా మాట్లాడడము. మనము ఆ ముగ్గురు యూదులను మనం చూసినప్పుడు ఆ ముగ్గురు యూదులు వాళ్ళు వాక్యముతో ఉన్నవారు, వాక్య ప్రకారంగా నిలబడినటువంటి వారు సర్వశక్తిమంతుని యొక్క వాక్యముతో ఉన్నారు. విగ్రహారాధన చేయకూడదని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేయకుండా వాక్యం మీద నిలబడ్డారు. రాజీ పడలేదు, దేనికి వారు భయపడక వాక్యం మీద నిలబడ్డారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లోకము లేకపోతే ఆ రాజు వీళ్ళేం చేశారంటే వాళ్ళు దోషులని తీర్పు తీర్చి తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేశారు.
అప్పుడు ఎవరికి తీర్పు తీర్చారు? ఈ లోకము, ఈ లోకులు అంటే వాక్యానికే తీర్పు తీర్చారు. ఎవరైనా వాక్యం మీద నిలబడినప్పుడు వారు దోషులని, లేకపోతే వారికి విరోధముగా వీళ్ళు దోషులు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు అని రకరకాలుగా నువ్వు కనుక మాట్లాడినట్లయితే అప్పుడు నీవు సర్వశక్తిమంతుని యొక్క వాక్యానికే నువ్వు తీర్పు తీరుస్తున్నావు తప్ప వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చడం కాదు, వాక్యానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అందువలన వారిని తీసుకుని అగ్నిలో పడవేశారు, తీర్పు తీర్చారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, రాజు యొక్క చట్టాన్ని వీళ్ళు గౌరవించలేదు కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ యొక్క అగ్నిలో పడవేశారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు ఎవరికి తీర్పు తీర్చాడు? సహోదరు అంటే ఆ యొక్క ముగ్గురు యూదులకి తీర్పు తీర్చడమే వాక్యానికి తీర్పు తీర్చడం. ముగ్గురు యూదులకు వ్యతిరేకంగా మాట్లాడమే, ఎందుకంటే వాళ్ళు వాక్యం మీద నిలబడ్డారు. వాక్యం మీద నిలబడినప్పుడు నీవు అది మంచిది అని చెప్పాల్సిన దానికి బదులుగా దానికి విరోధంగా మాట్లాడినట్లయితే అప్పుడు వాక్యానికి తీర్పు తీసినట్టు అవుతుంది. కాబట్టి అందుకనే వాక్యానికి వారు తీర్పు తీర్చారు. వాక్యానికి తీర్పు తీర్చారు. వాక్యానికి ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. అందుకని ఎవరైతే వాక్యం మీద నిలబడతారో వారి విరోధంగా కనుక మాట్లాడినట్లయితే, వాళ్ళకు తీర్పు తీర్చినట్లయితే నువ్వు సర్వశక్తిమంతుడికి తీర్పు తీర్చినట్లయితే. అందుకనే నీవు న్యాయవంతుడు కాదు, నీవు ఇది మంచి, ఇది లేకపోతే ఇతడు మంచివాడు కాదు, లేకపోతే ఇతడు చెడ్డవాడు అని తీర్పు తీర్చేది ఎవరు? మంచివాడెవరో చెడ్డవాడెవరో తీర్పు తీర్చేది ఎవరు? ఆయన. అందువలన రక్షించుటకు నాశనం చేయుటకు సమర్థుడు ఆయన. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆయన వాక్యం మీద నిలబడి ఆ వాక్యాన్ని అనుసరించే వారికి ఎప్పుడు కూడా నీవు విరోధంగా మాట్లాడకూడదు. ఎవరైనా వాక్య ప్రకారం నడుస్తుంటే బయలుదేరారు ఇళ్ళే పెద్ద భక్తులని అలాగే ఇలాగా నువ్వేమి సనకూడదు. అలా సనిగినట్లయితే వాళ్ళ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే, వారికి విరోధంగా మాట్లాడినట్లయితే అక్కడ సర్వశక్తిమంతునికి విరోధంగా మాట్లాడింది. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాక్యానికి వాళ్ళు నువ్వు దోషులని తీర్పు తీర్చినట్లయితే, వాక్యానికి దోషులని తీర్పు తీర్చినట్లయితే. కాబట్టి మెస్సయ్య కూడా వాక్యమై ఉన్నాడు. మెస్సయ్య ఆ యొక్క ఇశ్రాయేలు లేక యూదుల యొక్క సహోదరుడు, వారిలోనే జన్మించాడు ఆయన. ఇశ్రాయేలు నుండి పుట్టాడు ఆయన, అన్ని జనుల్లో జన్మించలేదు. కానీ ఆయన ఆ కాలం యొక్క వాక్యాన్ని ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఏ లేఖనాలైతే రాయబడ్డాయో, ఏ లేఖనాలైతే ముందుగా ప్రవక్తలు చెప్పారో వాటిని ఆయన నెరవేర్చడానికి ఆయన అక్కడ రంగం మీద ఉన్నాడు. హల్లెలూయా. ఆ లేఖనాలను బట్టే ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఉపమానాలు చెప్తూ ఉన్నాడు, ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన అనేక రీతులుగా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు సొంత సోదరులైనటువంటి ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇశ్రాయేలు, ఆ యూదులు ఆయన్ని బయల్జెబూలని, దయ్యం పట్టిన వాడని, పాపి, నువ్వు పాపివి, మేము నీతిమంతులమి, మేము అబ్రహాము సంతానము, మేము నీతిమంతులమి, ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తున్నామని వాళ్ళు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, మనుషులు కల్పించిన పద్ధతులు మీరు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. మీ పెదవులతో నన్ను గణపరచుదురు గాని మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. మీరు సున్నం కొట్టిన వంటి సమాధులు వంటి వారు అని ఆయన వారిని గురించి చెప్పినప్పుడు, బోధించినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఆయనకు విరోధంగా మాట్లాడారు. ఏమని? బయల్జెబూలు, దయ్యం పట్టిన వాడివి, మేము అబ్రహాము పిల్లలవి, మేము నీతిమంతులమి, నువ్వే పాపివి. ఎందుకంటే నీ వివాహం కానిటువంటి స్త్రీకి నువ్వు జన్మించావు. అంటే నువ్వు పాపం వల్ల జన్మించావు, నువ్వు పాపం వల్ల పుట్టావు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపి అయిన నీవు మాకు బోధింపవచ్చితివా? నీవు ధర్మశాస్త్రాన్ని అంతా మీరిపోతున్నావు, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నీవు త్రోసివేస్తున్నావు. అప్పుడు ఆయన ఏం చెప్పాడనంటే,
ధర్మశాస్త్రముని నెరవేర్చడం నేను ఇచ్చాను. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, అంటే అది ఆయన జీవితంలో ఆత్మ సంబంధంగా నెరవేర్చబడినప్పుడు, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం అనేది ఒక ఛాయ, దాన్ని ఆత్మ సంబంధంగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడతా ఉంది. ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడతా ఉన్నది కాబట్టి నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నేను వచ్చానని చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా నీవు పాపివే అన్నారు ఆయన. ఓ ఇస్కరియోతు యోధా ద్వారా ఆ యొక్క మెస్సయ్య దుష్టుని చేతిలోనికి తీసుకుని రాబడ్డాడు. ఎందుకంటే అతను అప్పగించాడు, అతడిని తీర్పు తీర్చవల్లని సమావేశపరిచారు మెస్సయ్య, వారి యొక్క సోదరుడి. కానీ ఆయన వాక్యం మీద ఉన్నారు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనకి ఎన్నో రకాలుగా విరోధంగా మాట్లాడారు, వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన అద్భుతాలు చేస్తే సడిగారు, స్వస్థతలు చేస్తే ఈ దయ్యం వల్లే చేస్తున్నాడు ఇవన్నీ అని రకరకాల విరోధంగా మాట్లాడాడు. ఆయన ధర్మశాస్త్రము వాటి విషయంలో ఆయన ఆచారములను లేకపోతే కల్పితమైన వాటిని ఖండించినప్పుడు ఆయన విరోధంగా సడిగారు, గొనిగారు, విరోధంగా మాట్లాడారు. రకరకాలుగా ఆయన గురించి మాట్లాడారు, ఆయనకి తీర్పు తీర్చారు. కానీ ఎవరికి తీర్పు తీరుస్తున్నారంటే వాక్యానికి. ఎందుకంటే ఆయన వాక్యం మీద నిలబడ్డాడు కనుక, వాక్యం మీద నిలబడినటువంటి వారిని నువ్వు తీర్పు తీరిస్తే వాక్యానికి తీర్పు తీర్చినట్లే, సర్వశక్తి మంత్రికి నువ్వు తీర్పు తీర్చినట్లే. అందువలన ఆ రోజుల్లో వాళ్ళు ఆయనకి ఒక పాపి అని తీర్పు తీర్చి, ఆయన నీ రాజు కదా అంటే ఈయన మా రాజు కాదు, ఈయన సిలువ వేయాల్సిందే. అయ్యా ఈయనలో ఏ పాపము కనబడడం లేదు కదా, ఈయనలో ఏ పాపం కనబడలేదు కదా, ఎందుకు మీరు సిలువ వేయాలంటే సిలువ వేయాల్సిందని వాళ్ళ కేకలే గెలిచాయి. మెస్సయ్యకు వాళ్ళు దోషిగా తీర్పు తీర్చి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన భుజం మీద శిలువను పెట్టి ఆయన్ని కోల్కతా కొండకు కొడా దెబ్బలతో కొడుతూ నడిపించారు. ఎవరికి తీర్పు తీర్చారు? వీళ్ళు వాక్యానికి తీర్పు తీర్చారు. జీవము కలిగిన సర్వశక్తిమంతునికి వీళ్ళు తీర్పు తీర్చారు. అందువలని న్యాయము విధించువాడెవరు? ఆయనే. కానీ వీళ్ళు న్యాయం విధించారు, ఈయన పాపి అని, ఈయన దోషి అని మనిషి కుమారునికి న్యాయము విధించారు. ఆయనే న్యాయము తీర్చువాడు, న్యాయము తీర్చు న్యాయాధిపతికే వీళ్ళు తీర్పు తీర్చారు. అధికారం ఎవరికి ఉంది? తీర్పు తీర్చే అధికారం అనంటే ఆయనకు మాత్రమే ఉంది. ఎవరికి? సర్వశక్తి మంత్రులకు మాత్రమే. అందుకే రక్షించడకును నాశనం చేయడకును అధికారం కలిగిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. కానీ ఆయనకి వీళ్ళు తీర్పు తీర్చారు, దోషిగా తీర్పు తీర్చారు, వాక్యానికి తీర్పు తీర్చారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిండి ఎడలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవు. ఆయన్ని వెంబడించాల్సిన దానికి బదులుగా ఆయన వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యమును అనుసరించవలసిన దానికి బదులుగా ఆయనకు దోషిని తీర్పు తీర్చారు, ఆయన పాపని తీర్పు తీర్చారు, ఆయనకి విరోధంగా మాట్లాడారు. కాబట్టి అక్కడ మెస్సయ్యకు తీర్పు తీర్చడము తండ్రికి తీర్పు తీర్చడమే, సర్వశక్తిమంతుడికి తీర్పు తీర్చడమే, యావేకు తీర్పు తీర్చడమే. ఆయనే శరీరధారిగా వచ్చాడని గ్రహించలేక వాళ్ళు తీర్పు తీర్చారు. కాబట్టి నీ సహోదరునికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి అంటే ఒకరికొకడు విరోధంగా మాట్లాడుకోవద్దు. వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమును బట్టి నువ్వు కనుక విరోధంగా మాట్లాడినట్లయితే వాక్యానికి తీర్పు తీర్చినట్లయితే అంటే సర్వశక్తిమంతునికే తీర్పు తీర్చినట్లయితే. అందుకని వాక్యమును పాటించాల్సిందే తప్ప, వాక్యాన్ని నెరవేర్చాల్సిందే తప్ప ఏమాత్రము కూడా వాక్యానికి విరోధంగా మాట్లాడకూడదు.
ఎందుకంటే వాక్యానికి నువ్వు తీర్పు తీర్చకూడదు, అది తప్పని తీర్పు తీర్చకూడదు. ఆనాడు ఆ యొక్క పరిచయులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఆయనాడు మనిషి కుమారునికి ఏం చేసేది చెప్పండి? తీర్పు తీర్చారు, వాక్యానికి తీర్పు తీర్చారు. అలాగే మోషే కాలంలో మనం చూస్తే మోషే ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కృప సత్యము మెస్సేజ్ ద్వారా వచ్చింది. ఆ ధర్మశాస్త్రమును బట్టి ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని ఆ మోషే అనుసరిస్తూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మోషే నడుస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువ, కాలేబులు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం ప్రకారముగా వాడు కొనసాగుతూ ఉన్నారు, కానానుకు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో లక్షల మంది ఇశ్రాయేలు ఏం చేశారంటే ఆ యొక్క మోషేకి, అలాగే యెహోషువ, కాలేబులకి, వీళ్ళందరికీ కూడా విరోధంగా మాట్లాడడం ఆరంభించారు. సణిగారు, గొణిగారు. మోషే ఒక దోషి అన్నట్లుగా తీర్పు తీర్చారు. యెహోషువ, కాలేబులు వాళ్ళకు దోషులు అన్నట్లుగా ఈ జనులందరూ కూడా తీర్పు తీర్చారు. అంటే మోషే మమ్మల్ని కానానుకి తీసుకుని వెళ్ళడం లేదు, కానీ ఎక్కడే అరణ్యములు ఎక్కడే తిప్పుతూ ఉన్నాడు. మాకు ఇక్కడ నీరు లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు, మమ్మల్ని అరణ్యములో చంపాలని తీసుకొచ్చాడు, మేము తిరిగి మరలా ఐగుప్తు దేశానికి మేము వెళ్ళిపోతాం అని మోషేకు వ్యతిరేకంగా, విరోధముగా వాళ్ళందరూ కూడా పోగయ్యారని, వాళ్ళందరూ కూడా విరోధంగా మాట్లాడారని వారు ఒక మోషేని ఒక దోషిగా తీర్పు తీర్చారని మనం లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు కనుక, సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాని ప్రకారం అతడు కొనసాగుతూ ఉన్నాడు కనుక వాళ్ళు ఆ ప్రవక్త అయినటువంటి ఆ మోషేకి విరోధంగా మాట్లాడడం వలన, ఎవరికి విరోధంగా మాట్లాడారనండి? సర్వశక్తిమంతుడికి విరోధంగా మాట్లాడారు. మోషేకు తీర్పు తీర్చడం వల్ల ఎవరికి తీర్పు తీర్చారండి? ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చారు. తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి? ఆయన స్థానాన్ని వీడు తీసుకున్నారు. ఆయన చేయవలసిన పని వీడు చేస్తున్నారు. అందువలనే ఆయనే రక్షించుటకును నాశనము చేయుటకును సమర్థుడు ఆయన. అందుకనే సమాజంలో కూడా ఆనాడు నామములో బాప్తిసం పొందినటువంటి సంఘాల్లో కూడా ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడుకుంటూ ఉన్న దానిని బట్టి ఆ యాకోబు ఈ యొక్క పత్రికలు మీరు ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుని అన్నారు. మీరు కనుక ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకున్నట్లయితే వాక్యానికి విరోధంగా మీరు మాట్లాడినట్టే, వాక్యానికి మీరు తీర్పు తీర్చినట్టే. కాబట్టి మీరు కాదు సహోదరునికి తీర్పు తీర్చేది. వాడు దోషి, నీతిమంతులు, వాళ్ళు చేసేది చెడు, వీళ్ళు చేసేది మంచి, అది వాక్య ప్రకారమైనటువంటిదా కాదా అనేది, ఎవరు రక్షించాలో, ఎవరు నాశనం చేయాలో, ఇవన్నీ తన కార్యం జరిగించేవాడు ఎవరు చెప్పండి? కాబట్టి అందుకనే నీవు శిక్ష విధించేవాడు అయితివి. శిక్ష విధించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. రక్షించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయనే శక్తిమంతుడు. ఆయనే కలవరి శిలువలో రక్తమును కార్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన శక్తిమంతుడు. ఎవరైనా చేయగలరా? ఆ విధంగా చేసి ఎవరైనా రక్షణ తీసుకొని రాగలరు అంటే ఎవరు ఆ కార్యాన్ని చేయలేరు. ఆయన కాబట్టి ఆ రోజుల్లో పిల్లారా, ఆ యొక్క యెజబెలు మోషే కాలంలో తీసుకుని వచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఏలియా అనుసరిస్తూ ఉన్నాడు, ఏలియా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆ ఇశ్రాయేలును ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసి యెజబెలు తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క తండ్రి, లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు, లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి, లేకపోతే ఆమెకు సంబంధించిన వారు అనుసరించేటువంటి, ఆరాధించేటువంటి ఆ బయలు, అస్తారోతు దేవత, ఇలాంటి వాటిని ఇశ్రాయేలు మధ్యకు ఆమె తీసుకొచ్చేసారు. అప్పుడు సర్వశక్తిమంతుడు
ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు ఆ ధర్మశాస్త్రాన్ని గురించి. ఎందుకంటే ఆ యెజెబెలును బట్టి ఆ యొక్క కాలంలో ధర్మశాస్త్రం త్రోసివేయబడింది. బలిపీఠాలు పడగొట్టేశారు, ప్రవక్తల్ని చంపేశారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఆ సమయంలో యెజెబెలు ఆ యొక్క ఏలియాకి అతడొక చెడ్డ బోధకుడని, దుర్బోధకుడని, లేకపోతే చెడ్డ వ్యక్తిని యెజెబెలు తీర్పు తీర్చింది. మీకు అర్థమైందా? యెజెబెలు ఏలియాకు తీర్పు తీర్చింది. కానీ ఆమె ఏలియాకు తీర్పు తీర్చాను అనుకుంటుంది, కానీ ఎవరికి తీర్పు తీర్చిందనంటే సర్వశక్తిమంతుడికే తీర్పు తీర్చింది. సర్వశక్తిమంతుడికే తీర్పు తీర్చింది ఆమె. అందుకని బైబిల్ వాక్యం ఏం చెప్తుందండి? మీరు తీర్పు తీర్చుకుని, మీరు చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. కాబట్టి గమనించండి, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదని చెప్పాడు ఆయన. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. కానీ యెజెబెలు ఏం చేసిందంటే తీర్పు తీర్చింది. తీర్పు తీర్చింది కాబట్టి సర్వశక్తిమంతుడు ఆమెకు తీర్పు తీర్చాడు, ఆమెను నాశనం చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా వాక్యాన్ని సమాజంలో అనుసరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ మీద నువ్వు అసూయపడి, లేకపోతే ఒక సహోదరియో, లేకపోతే ఒక సహోదరుడో, లేకపోతే ఒక సిస్టరో, లేకపోతే ఒక బ్రదరో ఆ వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆ ధర్మకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అనురాగం కలిగి ఉన్నప్పుడు, ప్రీతి కలిగి ఉన్నప్పుడు నీవు వాళ్ళ మీద ఏదైనా సణుక్కుంటూ గొనుక్కుంటూ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అసూయతో, నువ్వు కనుక ద్వేషముతో ఏదైనా కనుక వాక్య ప్రకారంగా వాళ్ళు ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు నీవేదైనా మాట్లాడినట్లయితే, విరోధంగా మాట్లాడినట్లయితే, వారు దోషులని కానీ నీవు ఆలోచనలో అభిప్రాయపడినట్లయితే నీవు దోషివని తీర్పు తీర్చబడతావు. కారణం ఎందుకనండి, నీవు సర్వశక్తివంతుడికే నువ్వు తీర్పు తీరుస్తావు. అక్కడ సహోదరికి కాదు, ఎవరికి తీర్పు తీరుస్తున్నావు చెప్పండి? సర్వశక్తివంతుడికి తీర్పు తీరుస్తున్నావు. ఆ పరిచర్య చేసేటువంటి, లేకపోతే ఆతిథ్యం ఇచ్చేటటువంటి, లేకపోతే ఆ యొక్క ఆమె కష్టంలో ఉన్నప్పుడు ఓదారుస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే శ్రమంలో ఉన్నప్పుడు ఓదారుస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ యొక్క మంచి మాటల ద్వారా నువ్వు విడిపిస్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఆ వాక్యాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి విరోధంగా నువ్వు ఏదైనా మాట్లాడినట్లయితే, ఎవరికి విరోధంగా మాట్లాడినట్టు? ఆయనకి విరోధంగా మాట్లాడినట్టు. వారి గురించి నువ్వు ఏదైనా అలాంటి వాడు ఇలాంటి వాడని కనుక నువ్వు వాళ్ళు కయ్యూరు లాంటి వాళ్ళను, లేకపోతే యెజెబెలు లాంటి వాళ్ళను అలాగే ఎలా కనుక వాడు పేర్లు పెట్టి ఆ విధంగా కనుక నువ్వు తీర్పు తీర్చినట్లయితే ఎవరు తీర్పు తీర్చినట్టు? సర్వశక్తిమంతుడికి తీర్పు తీర్చినట్టే. కాబట్టి నీవు ఆయనే తీర్పు తీర్చువాడు, ఆయనే తీర్పు తీర్చువాడు, న్యాయం విధించేవాడు. అది నీ పని కాదు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిము, అపిత్రుడుగా ఉండనిము, మోసం చేయవాడు మోసం చేయనిము. అలాగే ప్రపంచాన్ని ఆయన వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టేశాడు. కాబట్టి నీవు వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని అనుసరించే వారిని నువ్వు ప్రోత్సహించే విధంగా ఉండాలి. వాళ్ళని వారికి నువ్వు సహకరించే విధంగా ఉండాలి. అంతేగాని వాడి మీద నువ్వు ఏమాత్రం కూడా అసూయపడి ఏది మాట కూడా విరోధంగా నువ్వు మాట్లాడకూడదు. వాడి వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకంటే ఆ విధంగా విరోధంగా మాట్లాడితే మెస్సీకి నువ్వు విరోధంగా మాట్లాడినట్టే, సర్వశక్తిమంతుడికి విరోధంగా మాట్లాడినట్టే. అందువలన వాక్యాన్ని పాటించే వారిని గౌరవించాలి. హల్లెలూయా. అలాంటి వారికి విరోధంగా మాట్లాడకుండా నువ్వు సమాధానంగా మాట్లాడాలి. అయ్యా, మీరు బాగా పరిచయం చేస్తున్నారు, మీరు బాగా ఆతిథ్యం ఇస్తున్నారు, ఇదిగో మీరు చక్కగా మీరు మంచి సహనం కలిగి ఉన్నారు,
ఆ విధంగా ఏం చేయాలి చెప్పండి? సమాధానంగా మాట్లాడాలి. అదేదా సమాధానంగా మాట్లాడాలి, కానీ నిప్పు గురువు తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టు మాట్లాడాలి, తగలబెట్టినట్టు మాట్లాడకూడదు. నోరు తెరిస్తే విరోధంగా మాట్లాడకూడదు. వాడు వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు ఉరివిని చూడడం, పాపడిపోవడం, పళ్ళు పడపడా కొరగడం, అవన్నీ ఎవరి మీద చేస్తున్నట్టు? నీవు సర్వశక్తిమంతుని మీద చేస్తున్నట్టు. నీవు మెస్సీ మీద పళ్ళు కొడుతున్నట్టు లెక్క. నీవు కోపంగా ఉరుముతూ ఎవరైనా ఆయన వాక్యాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే వారి మీద నువ్వు కోపంగా ఉన్నావంటే సర్వశక్తిమంతుని మీద కోపంగా ఉన్నట్టు. అందువల్ల నీవు కనుక విరోధంగా మాట్లాడి ఎవరికైనా తీర్పు తీర్చినట్లయితే నీవు తీర్పులో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఎందుకంటే నువ్వు వాక్యానికే తీర్పు తీరుస్తున్నావు, సర్వశక్తిమంతుడికే నువ్వు తీర్పు తీరుస్తున్నావు కనుక నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఉగ్రతను తప్పించుకోవాలంటే నీవు ఎవరికి విరోధంగా మాట్లాడకుండా, ఎవరికి తీర్పు తీర్చకుండా, వాక్యమునకు అనగా వాక్య ప్రకారం నడిచే వారికి నువ్వు తీర్పు తీర్చకుండా, సహోదరి సహోదరులకు తీర్పు తీర్చకుండా సమాధానకరంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు కూడా ఆయన సమాధానం నిత్య షాలోమును నువ్వు పొందుకుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడు కూడా వాక్యానికి తీర్పు తీర్చకూడదు. అందుకని ఏలియా ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ ఉన్నవాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తూ ఉన్నవాడు. కాబట్టి ఏలియా రక్షించబడ్డాడు. యెజెబెలు ఏమైపోయిందండి? నాశనం పడిపోయింది. అందుకని రక్షించుటకును నాశనం చేయుటకును ఇప్పుడు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము దానియేలు గురించి మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థిస్తూ ఉన్నాడు. కొంతమంది వెళ్ళి దానియేలు మీద విరోధంగా చెప్పారు, వ్యతిరేకంగా చెప్పారు. దానియేలు రాజు యొక్క శాసనాన్ని మీరిపోయాడు, అతడు దోషి, అతడు తీసుకుని వెళ్ళి అగ్ని ఆ యొక్క సింహాల గుహలో పడవేయండి. ఒక తీర్పు తీర్చారు. ఎవరికి తీర్పు తీర్చారంటే అక్కడ దానియేలుకు కాదు, సర్వశక్తిమంతునికే తీర్పు తీర్చారు. నువ్వు కూడా ఎవరైనా ప్రార్థించుకుంటా ఉంటే, రాత్రి మెగుళ్ళు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అతమారు ప్రార్థనేనా, అదేనా ఇదేనా అని నువ్వు సరుకుతూ గొడుగుతూ ఉన్నట్లయితే, వాడు విరోధంగా ఏదైనా మాట్లాడుతూ ఉన్నట్లయితే, లేకపోతే బైబిల్ ఏదైనా వాడు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి విరోధంగా నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఎందుకంటే వాక్యముల దివారాత్రులు ధ్యానించుడని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి నువ్వు వారికి విరోధంగా ఏదైనా మాట్లాడినట్లయితే, వారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నోటి మాట ద్వారా ఏదైనా తీర్పు తీర్చినట్లయితే, చెడ్డవారని, పనికిరాని వారని, లేకపోతే అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అన్ని ఇలాంటి వాళ్ళని ఏదైనా నువ్వు తీర్పు తీర్చినట్లయితే ఆ ఉగ్రతను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం ఎందుకంటే నీవు సర్వశక్తిమంతునికే నీవు తీర్పు తీరుస్తున్నావు, సర్వశక్తిమంతునికే నీవు తీర్పు తీరుస్తున్నావు. అందుకని ఇక్కడ వాక్యం ఏదో చెప్తా ఉంది, సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రం అనుసరించువాడు కాక నీవు తీర్పు తీర్చువాడుగా ఉన్నావు. వీళ్ళు వాక్యాన్ని అనుసరించరు, కానీ ఇతరులకు మా వాక్యాన్ని అనుసరించే వాళ్ళకు మాత్రము విరోధంగా మాట్లాడడము, తీర్పు తీర్చడము చేస్తూ ఉంటారు. ఆనాడు ఆ పరిచయులు వాళ్ళు కూడా అంతే, ధర్మశాస్త్రం అనుసరించడం లేదు, కానీ కల్పిత ఆచారాల ప్రకారం నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు విరోధంగా మాట్లాడుతూ ఆయనకు తీర్పు తీరుస్తూ వచ్చారు. సర్వశక్తిమంతుడికి తీర్పు తీర్చారు. అందుకని వాళ్ళు తీర్పును పొందారు. ప్రపంచ నలుదిక్కులకి మెస్స ఎత్తబడిన తర్వాత, కొనుగోబడిన తర్వాత ప్రపంచ నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. అందువల్ల నీవు విరోధంగా మాట్లాడుతున్నావేమో. ఆనాడు వాళ్ళు మోషేకు విరోధంగా మాట్లాడారు వాళ్ళు. అలాగా ఈనాడు కూడా చాలా మంది వర్తమానికులకు, సేవకులకు విరోధంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడు 7వ సంఘకాలంలో ఈనాడు బ్రహ్మాం గారికి విరోధంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. జాన్సన్ గారికి విరోధంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆ నామాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక్కడని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ 7 ముద్రల గురించి కానీ 7 సంఘకాలాల గురించి ఇవన్నీ బయలుపరచబడిన వాటన్నిటి గురించి ఈ యొక్క లౌదీయ సంఘకాలంలో 5 రకాల పరిచర్యలో ఉన్నవారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా మంది అపహాస్యం చేశారు. ఇది యేసునామం అంటారా, యాషో అంటారు, ఏదో కొత్త పేరు. అపహాస్యంగా ఎగతాళి చేస్తూ విరోధంగా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు. మీకు అర్థమైందా? 7 ముద్రలకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. 7 సంఘకాలకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనాడు మత్స్యాల సంఘాలు నామాన్ని గురించి, జాన్సన్ గారు నామాన్ని గురించి, ఆ నామంలోని రక్షణ ఆయన ఒక్కడే అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ బాప్టిస్ట్ సంఘాలు, నూతన సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, ఈ రకరకాల సంఘాలు ఈ మధ్య వచ్చింది నామం అనేటువంటిది. పూర్వం నుండి త్రిత్వంలోనూ బాప్తిజం ఇస్తున్నారు. త్రిత్వమే కరెక్టు, యేసునామం కరెక్ట్ కాదు. అర్థమైందా? నామములో బాప్తిజం అనేది కాదు. ఈ మధ్య అయినట్లయితే అలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు అంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు నామానికి విరోధంగా మాట్లాడారు, వాక్యానికి విరోధంగా మాట్లాడారు, సేవకులకు విరోధంగా మాట్లాడారు. వాళ్ళు వాక్యమును ప్రకటిస్తూ ఆ వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు విరోధంగా తలంచారు. ఆలోచనలో వీళ్ళు దుర్బోధకులు, వీళ్ళు చెడ్డబోధకులు, అదే అపోస్తులు అనుకుంటున్నారు. నామాన్ని ప్రకటించే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు. బ్రహ్మం గారు అబద్ధ ప్రవక్త, జాన్సన్ గారు అబద్ధపు పాస్టర్ అని రకరకాలుగా మనుషులు ఏం చేశారండి? తీర్పు తీర్చారు, విరోధంగా మాట్లాడారు సర్వశక్తిమంతునికి. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో వాళ్ళు అదే చెప్తున్నారు, వాక్యం ఏం బోధిస్తుందో అదే బోధిస్తున్నారు. వాళ్ళు వాక్యం చెప్పింది కాకుండా మరొకటి చెప్పడం లేదు. ఆనాడు మత్స్యాల సంఘాలు, ఆనాడు ఆ లౌదీయ సంఘకాలంలో ఉన్నటువంటి ఆ 7వ దూత, 5 రకాల పరిచయంలో ఉన్నటువంటి వారందరినీ ఇప్పుడు కూడా, ఆనాడు కానీ ఇప్పుడు కానీ ఏమండి దూషించిన వారు ఉన్నారు, అపహాస్యం చేసిన వారు ఉన్నారు. ఆయన ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు చెప్పండి? సర్వశక్తిమంతునికి విరోధంగా. ఎవరికి తీర్పు తీరుస్తున్నారు? మరి దుర్బోధకులు అంటే బ్రహ్మం గారు ఒక అబద్ధ ప్రవక్త. ఆయన నేను మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయన ఏలియా అంట, 7వ దూత అంట, రకరకాలకు విరోధంగా మాట్లాడుతుంటారు. జాన్సన్ గారు అంట ఆయనే చెప్పేది సత్యం అంట, అదే సత్య సువార్త అంట అని చాలామంది విరోధంగా మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ 5 రకాల పరిచర్య గురించి అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే 5 రకాల పరిచర్య ముగించబడింది, కానీ అయినప్పటికీ కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 1995లోనే 5 రకాల పరిచర్య ముగించబడింది. లోకమును సువార్త ద్వారాలు మూయబడ్డాయి. 5 రకాల పరిచర్య అనేది లోక సువార్తకు సంబంధించిన పరిచర్య తప్ప రెండవ రాకడ సంబంధించిన పరిచర్య కాదు. కాబట్టి వీటన్నిటిని కూడా అపహాస్యించేటటువంటి ఈ యొక్క మతశాఖ సంఘాలు వాక్యానికి తీర్పు తీర్చాయి. ఆనాడు ప్రవక్తలకు 7 సంఘ కాలంలో 7 దూతలకు తీర్పు తీర్చిన వారు ఎవరికి తీర్పు తీర్చారు చెప్పండి? సర్వశక్తిమంతునికే తీర్పు తీర్చారు, వాక్యానికే తీర్పు తీర్చారు. వాక్యమునకు తీర్పు తీర్చారు కనుక వాళ్ళ మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోబోతూ ఉన్నారు. కాబట్టి వాక్యములకు తీర్పు తీర్చేటువంటి ఈ లోకమును ఆయన నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక నీ నాలుక ఎలా ఉందో, నీ నోరు ఎలా ఉందో, నీ తలపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. సహోదరి సహోదరులు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు వాడు విరోధంగా నువ్వు తలస్తున్నావేమో, ఆలోచనలో సనుక్కుంటున్నావేమో, గునుక్కుంటున్నావేమో, అలాగేలాగ అనుకుంటున్నావేమో, అది అంతా కూడా నువ్వు సర్వశక్తిమంతుని మీద అనుకుంటున్నావని, సర్వశక్తిమంతుని విరోధంగా ఆలోచన చేస్తున్నావని, సర్వశక్తిమంతుని విరోధంగా దురాలోచన చేస్తున్నావని నువ్వు గ్రహించాలి. నువ్వు కనుక ఆ విధంగా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. ఎందుకంటే వాక్యం మీద నువ్వు దురాలోచన చేస్తున్నావు, సర్వశక్తిమంతుని మీద నువ్వు దురాలోచన చేస్తున్నావు. అందుకనే ఒక సహోదరికి విరోధముగా నువ్వు తలంచకూడదు. వాడు వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నావు. వాడు వాక్య ప్రకారంగా ఏదైనా చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఏది కూడా విరోధముగా తలంచడానికి కానీ, మాట్లాడడానికి కానీ, తీర్పు తీర్చడానికి కానీ నీకు అధికారం లేదు. అలా చేసినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు.
ఉగ్రతలో పడిపోతావు. ఎందుకంటే నీవు ఆ వాక్యాన్ని పాటించవు, కానీ పాటించే వారికి మాత్రం విరోధంగా మాట్లాడుతుంటావు. అలాంటి కార్యాలు నువ్వు చేయవు, కానీ చేసేవారికి మాత్రం విరోధంగా మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి నువ్వు అలా విరోధంగా మాట్లాడేవారు వాక్యానికి తీర్పు తీర్చేవారు. వాక్యం చెప్పు. బైబిల్లో మనం అలాంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఆనాడు సౌలు రాజు దావీదుకు విరోధంగా మాట్లాడేవాడు. దావీదు ఒక ప్రవక్త, అతడు ఒక రాజు. దావీదు రాసినటువంటి గ్రంథం ఆ యొక్క మాటలు మనం చదువుతూ ఉంటే అదంతా కూడా అతడు ఒక ప్రవక్తని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే వాక్యం ప్రవక్తల యొక్క మాత్రమే వస్తుంది. అందుకనే ప్రవక్తలు తెలియచేయకుండా ఆయన ఏమి చేయడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆనాడు ఆ యొక్క దావీదు రాసినటువంటి ఆ కీర్తన గ్రంథం ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఆ దావీదుకి పిల్లారా సౌలు రాజు ఏం చేశాడు చెప్పండి? అనేక సందర్భాలలో అతనికి విరోధముగా మాట్లాడాడు, విరోధముగా నడిచాడు, విరోధముగా ఆలోచన చేశాడు. సౌలు రాజు దావీదుకు విరోధముగా చంపాలని అనేక మంది మనుషులు పంపించి అతను పట్టుకొని చంపాలని, యుద్ధానికి పంపించి ఏదో విధంగా చంపించాలని చాలా సందర్భాలలో ఆ యొక్క సౌలు రాజు దావీదుకి విరోధముగా ఆలోచన చేస్తూ ఉండేవాడు. కానీ దావీదు ఎట్లయితే ఆ యొక్క వాక్యమును బట్టి సర్వశక్తి మంతుని బట్టి అతను నడుస్తూ ఉండేవాడు. కాబట్టి సౌలు రాజు దావీదుకి విరోధంగా మాట్లాడడం వలన, దావీదుకి విరోధంగా తీర్పు తీర్చడం వలన ఎవరికి తీర్పు తీర్చాడనంటే సర్వశక్తిమంతుడికి తీర్పు తీర్చాడు, యావేకు తీర్పు తీర్చాడు, వాక్యానికి తీర్పు తీర్చాడు. అతడు దావీదుకు తీర్పు తీరుస్తున్నాను అనుకున్నాడు, కానీ సర్వశక్తిమంతుడికి తీర్పు తీరుస్తున్నాడని అతను గ్రహించలేకపోయాడు. కాబట్టి అతడు దావీదు సౌలు యొక్క సహోదరుడు. సౌలు యొక్క సహోదరుడు అంటే అతడు కూడా ఆ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించిన వాడే. కాబట్టి సౌలు రాజు కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వాడే, దావీదు కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వాడే. వాళ్ళు ఒక సహోదరులు అయి ఉన్నారు. ఆ సౌలు రాజు ఆ యొక్క దావీదు మీద అసూయపడి, తర్వాత అతడు రాజు అయిపోతాడని అసూయపడి అది మనస్సులో పెట్టుకొని, తర్వాత అతడు రాజు కాకుండా ఉండడం కోసమై అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు మాత్రము వాక్యాన్ని అనుసరిస్తుంది. వాక్యాన్ని అనుసరిస్తూ వచ్చాడు. అందుకనే సౌలు రాజుకి దావీదుని అనగా వాక్యానికి తీర్పు తీర్చాడు. కాబట్టి ఆ యొక్క సౌలు రాజు సర్వశక్తిమంతుడు సౌలు రాజుకి తీర్పు తీర్చాడు, అతడు చనిపోయాడు. కాబట్టి పిల్లారా, ఎప్పుడు కూడా ఆయన పక్షముగా నిలబడాలి, వాక్య పక్షంగా నిలబడాలి, వాక్యాన్ని అనుసరించాలి. ఎవరికి నీకు విరోధంగా మాట్లాడినా వారికే నష్టము, కాబట్టి వారే ప్రమాదంలో పడతారు. కాబట్టి వాడు నాకు విరోధంగా మాట్లాడతారేమో, వీడు నాకు విరోధంగా మాట్లాడతారేమో, వాడు నన్ను ఇలాగని తీర్పు తీరుస్తారేమో, వాడు అలాగని నన్ను తీర్పు తీరుస్తారేమో అని నువ్వు మనుషులకు జడిసి వాక్యాన్ని పాటించకపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. కనుక వాక్య ప్రకారంగా నువ్వు చివరి సమయంలో వాక్యం మీద నువ్వు నిలబడి ఉండాలి. ఎస్తేరు కాలంలో మనం చూస్తున్నాం. ఎస్తేరు కాలంలో అక్కడ యూదులు ఉన్నారు. వాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేటువంటి వాడు. అలాంటి యూదులకు ఆ యొక్క హామాను అనబడినటువంటి ఆ దుష్టుడైనటువంటి అతడు వారికి విరోధముగా ఆలోచన చేశాడు. వాడు విరోధముగా ఆలోచన చేశాడు, విరోధంగా మాట్లాడాడు. వీళ్ళు నాకు నమస్కారం చేయట్లేదు, లేకపోతే వీళ్ళదంతా కూడా పద్ధతి వేరుగా ఉంది, మన పద్ధతి వేరుగా ఉంది, వీళ్ళంతా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు, మన పద్ధతి వేరుగా ఉంది, వీళ్ళు మన మనుషులు కాదు, వీళ్ళు మన జనులు కాదు, వీళ్ళు ఈ జాతిని నాశనం చేయాలని ఒక దురాలోచన చేశాడు. ఆ యోధా జాతరగా సర్వశక్తిమంతుని యొక్క ప్రజలు, ఆయన వాక్యం అనుసరించేవారు ఆయన యొక్క ప్రజలు. అందువల్ల సర్వశక్తిమంతుని ప్రజలు కాబట్టి వారు అనగా ఆ యొక్క హామాను
ఆ యొక్క యూదులకు దుష్టుడని, మొర్దెకై ఒక దుష్టుడని, ఇలాగా చెడ్డవారిని యూదులు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు ఎవరిని తీర్చారనండి? సర్వశక్తిమంతుడిని తీర్పు తీర్చారు. సర్వశక్తిమంతుడికి విరోధంగా మాట్లాడారు. అందుకనే నీతిమంతులని అనగా యూదులని, సర్వశక్తిమంతుని సంతానం లేక అబ్రహాము సంతానమును దోషులని, చెడ్డవారని హామాను తీర్పు తీర్చినందు వల్ల తిరిగి అదే తీర్పును హామాను పొందాడు. అదే ఉరికొయ్య మీద అతడు చంపబడ్డాడు. ఎందుకని? అతడు వాక్యమును అనుసరించేటువంటి ప్రజలకు విరోధంగా మాట్లాడినందువల్ల, వాక్యానికి అతడు తీర్పు తీర్చాడు, ధర్మశాస్త్రానికి అతడు తీర్పు తీర్చినందువల్ల ఆ ప్రమాదంలో పడిపోయాడు. అందువలనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? ఒకరికి ఒకరు విరోధంగా మీరు మాట్లాడకుడి. నీ సహోదరునికి తీర్పు తీరుస్తున్నట్లయితే, విరోధంగా మాట్లాడుతున్నట్లయితే, లేదా నువ్వు విరోధంగా మాట్లాడి తీర్పు తీరుస్తూ ఉన్నట్లయితే నీవు సర్వశక్తిమంతునికే నువ్వు తీర్పు తీర్చినట్టు, వాక్యానికే తీర్పు తీర్చినట్టు. కాబట్టి న్యాయం విధించేవాడు ఆయనే, నీవు కాదు న్యాయం విధించేది ఆయనే. కాబట్టి ఆయనే రక్షించేవాడు, ఆయనే నాశనం చేసేవాడు. కాబట్టి నీవు నీ సహోదరునికి విరోధంగా నీవు మాట్లాడకూడదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా మాట్లాడుతున్నావేమో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, నీ భార్యతోనో, నీ భర్తతోనో, నీ పిల్లలతోనో, వాళ్ళతోనో, వీళ్ళతోనో ఏదైనా విరోధంగా మాట్లాడుతున్నావేమో, లేకపోతే నీ భార్యో లేకపోతే నీ భర్త ఏదైనా పరిచయం చేస్తూ ఉన్నట్లయితే నీవు ఒకవేళ విరోధంగా చనుగుతున్నావేమో, కొనుక్కుంటున్నావేమో, ఇలా విరోధంగా మాట్లాడుతున్నావేమో, లేకపోతే విరోధంగా ఆయన అలాంటి ఇలాంటివాడని ఆయనకు నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో, ఆవిడకి నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో ఆలోచించాలి. ఒక్కడితో తప్పించుకోవాలంటే, రాబోయే ప్రళయాల నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీవు వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారికి నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా ఈనాడు వధువు సంఘాలు ఉన్నాయి. వధువు సంఘాలు అవి 1963 రెండవ రాకడ జరిగిందని, బ్రహ్మం గారి రెండవ రాకడని, 1963 7వ ముద్ర తెరవబడిందని, క్రీస్తు థామస్ ఆడు బోధకుడని, ఇలాగ రకరకాల బోధలు 1963లో పరిపూర్ణమైన వాక్యం వచ్చిందని, కొనసాగింపు పరిచర్యని, 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని, ఎత్తబాటు జరిగిపోయిందని రకరకాలైన బోధలు ఈ వధువు సంఘాల్లో ఉన్నాయి. అవన్నీ తప్పని చెప్తూ ఉంటే బ్రహ్మం గారి తర్వాత ఇంకే వర్తమానం లేదంటున్నా. 7 నక్షత్రాల తర్వాత వేకు చుక్క వాగ్దానం చేయబడింది. వేకు నక్షత్రము 7వ దూత పరిచర్యలో అనగా బ్రహ్మం గారి పరిచర్యలో నెరవేరలేదు, ఇప్పుడు నెరవేరుతా ఉంది. కాబట్టి రెండవ రాకడ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే తెల్లవారుజామునే రక్షించబడ్డారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ దూత న్యాయాధిపతిగా వచ్చి రక్షించేవాడుగాను, నాశనం చేయవాడుగాను ఆయనే తీర్పరిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తీర్పు ఆరంభమైంది. కాబట్టి ఈ వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమన్నారు చెప్పండి? అప్పుడే రాకడ జరిగిపోయింది, అమ్మగారే వధువు రాకడ అంటున్నారు కొంతమంది. అప్పుడే పరిపూర్ణ వాక్యం వచ్చేసింది, ఇప్పుడు ఏ వాక్యం లేదంటున్నారు. రకరకాలుగా విరోధంగా మాట్లాడుతున్నారు వాక్యాన్ని. ఇక్కడ వాడు మాట్లాడుతున్నది నాకో నీకో కాదు, వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. వేకు నక్షత్రం అనగా మెస్సయ్యే, ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు ఈ గుంపు. వాళ్ళు ఆయన జరిగిస్తున్న కార్యాన్ని బట్టి ఆయన స్తుతించవలసిన దానిగా, మహిమపరచవలసిన దానిగా, హల్లెలూయా ఆమేన్ వాళ్ళు చెప్పాల్సిన దానికి బదులుగా, సమాధానకరంగా మాట్లాడవలసిన దానికి బదులుగా విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని దేనికి తీరుస్తున్నారు? లోక మాటలు మాట్లాడడానికైతే నోరు బయటకు వస్తుంది, కానీ ఆయన స్తుతించడానికి మాత్రము నోరు లేదు వీడికి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. స్తుతించవలసిన సమయంలో బొబ్బుంటాయి వీళ్ళ నోర్లు. సర్వశక్తిమంతుడు కార్యము జరిగిస్తూ ఉన్నాడు కనుక న్యాయాధిపతికి విరోధముగా వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చు న్యాయాధిపతి
అందుకనే న్యాయమైన తీర్పు బయలుపరచబడింది. ఆయన మరుస్తారు. హల్లెలూయా. నోరున్నోళ్ళు ఆయన స్తుతిస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి. నోరు లేని వాళ్ళు అలాగూ చూస్తున్నారు అంతే. మనం ఆయన ఎదుట మౌనముగా ఉండకూడదు. ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి న్యాయాధిపతి యొక్క తీర్పు ఆరంభమైంది 1996 నుండి. ఎవరైతే వాక్యానికి తీర్పు తీర్చారో వాళ్ళందరికి ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. అందుకనే ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడనంటే గొర్రె పిల్లగా లేడు గాని యోధా గోత్రం సింహముగా ఆయన ఉన్నాడు. యోధా గోత్రం సింహముగా ఉండి ఆయన తన వధువును రక్షించువాడు గాను ఓ లోకమునకు అనగా ఆయన వాక్యానికి తీర్పు తీర్చిన లోకానికి తీర్పు తీర్చేటువంటి అనగా నాశనం చేసేటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. 1995లో ఆయన ఉరుముతూ కిందకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. తాను క్రిందకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని స్తుతి కలుగును గాక. ఓ ఆయన రాకడను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాము. కానీ మిగతా సంఘాలకైనట్లయితే ఓ అవి విరోధంగా మాట్లాడి అవి తీర్పులోకి వెళ్ళిపోతా ఉన్నాయి. నోహు కాలంలో నోవహు 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే అప్పుడు ఆ జనులు ఇలారా ఆ యొక్క సువార్తకు విరోధంగా మాట్లాడారు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు ఓడ కట్టమని చెప్పాడు. అప్పుడు ఓడ నిర్మించుతూ ఉన్నప్పుడు అనేక మంది విరోధంగా మాట్లాడారు. నోహు ఎందుకు ఓడ కడుతున్నావు అంటే జల ప్రళయంలో సర్వశక్తిమంతుడు దీన్ని నాశనం చేయబోతున్నారు అన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా నవ్వారు, విరోధంగా మాట్లాడారు. ఆ జల ప్రళయం రాబోతుందంట, ఈయన కుటుంబం ఓళ్ళలోకి వెళ్ళిపోతారంట, ఇంక అందరూ నశించిపోతారంట, వీళ్ళేమో రక్షించబడతారంట అని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఆ రక్షణ ఓడకు విరోధంగా మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆ ప్రజలు ఆ వారి యొక్క మాటలను బట్టి సర్వశక్తిమంతుడు ఆ యొక్క నోహు కుటుంబమును రక్షించి ఆ జల ప్రళయమును ఆ లోకాన్ని నాశనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జల ప్రళయంలో నాశనం చేశాడు. అందుకని వాస్తవాన్ని చెప్పాలంటే సంతోషకరమైన విషయం చెప్పిన అందుకని ఆయన అంటాడు, నేను పిల్లలను ప్రోభూతి తిని కానీ మీరు నాట్యమాడరైతే, నేను ప్రలాపించి తిని కానీ మీరు ఏడవరైతే అంటారు. ఆనందకరమైన విషయాలు ఆయన నాకు చెప్పినప్పుడు పిల్లలను ప్రోభూతినట్టుగా ఉండదు. వాళ్ళు నాట్యం ఆడతారు అని అంటాడు. కొంతమందికి అయితే అది ఉండదు, కొంతమందికి ఉండదు. ఎందుకంటే ఆనందం కలిగిన వాళ్ళే ఎత్తపడతారని వాక్యం చెప్తావు. గుజరాత్ చెప్పలాగా బెల్లం నూరిన రాయి ఉంటుంది, బండ నలబండ. ఆ బండ బెల్లం నూరిన తర్వాత ఒక పక్కన పెడుతుంది, అక్కడే ఉంటుంది, నోరు తెరవదే. నువ్వు అలా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి పిల్లరా, ఆ కాలంలో వారు విరోధంగా మాట్లాడారు, నోకు విరోధంగా మాట్లాడారు, ఓడకు విరోధంగా మాట్లాడారు. అప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడినట్టంటే సర్వశక్తిమంతుడు విరోధంగా మాట్లాడారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడి యొక్క చిత్తమును అతడు నెరవేరుస్తూ ఉన్నారు. విరోధంగా మాట్లాడిన వారు అలాగే తీర్పు తీర్చారు. అతడు ఒక దుర్బోధకుడని, అతడు ప్రపంచ వర్తమానకుడైనప్పుడు కూడా అతడు దుర్బోధకుడు, ఇదంతా అబద్ధము, ఓడ ద్వారా రక్షించబడము, జలప్రళయం రాదు, ఏమీ రాదు, ఇతడు చెప్పేదంతా కల్పితము అని రకరకాలుగా మనుషులు మాట్లాడి తీర్పు తీర్చారు. ఆ తీర్పు తీర్చిన వారందరూ కూడా ప్రళయంగా పడతారు. ఎందుకంటే న్యాయాధిపతిగా ఆయన వచ్చి న్యాయం విధించేవాడు ఆయనే కాబట్టి, అందుకనే ఆయనే నా తీర్పరి, ఆయనే నా న్యాయాధిపతి, ఆయనే రక్షించేవాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. ఆయనే వచ్చి తీర్పు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రాహాబు అనే స్త్రీ ఆమె ఒక ఎర్రని దారాన్ని కిటికీ కట్టుకుంది. ఆ ఎర్రని దారాన్ని కిటికీ కట్టుకున్నప్పుడు అనేక మంది నవ్వారు, అపహాస్యం చేశారు. ఆమె ఒక వేశ్యగా బ్రతికింది. కానీ ఆమె తమ జీవితాన్ని మార్చుకుంది. ఆమె మార్చుకొని ఇక పరిశుద్ధురాలుగా మారి పరిశుద్ధ జీవితం జీవిస్తా ఉంది. ఆ పరిశుద్ధురాలుగా నడుస్తున్నట్టే, పరిశుద్ధంగా నడుస్తూ ఉంటే, పరిశుద్ధంగా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా కొంతమంది ఆ యొక్క ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఆమెను చూసి నవ్వారు. ఆహా, ఇప్పుడు మారిపోయింది కావాలా, ఇంతకు ముందంతా ఏమైపోయిందో, ఇంతకు ముందంతా ఎలా నడిచిందో ఇప్పుడంతా మారిపోయింది, ఇప్పుడు ఏదో మంచి నడవడి నడుస్తుంది. ఆమె వాక్య ప్రకారంగా నడుస్తా ఉంది, వాక్య ప్రకారంగా జీవిస్తా ఉంది. అప్పుడు ఆమె విరోధంగా మాట్లాడిన వారు ఎవరికి విరోధంగా మాట్లాడాడు చెప్పండి? వాక్యానికి విరోధంగా మాట్లాడారు, వాక్యానికి తీర్పు తీర్చారు. అందువల్ల అక్కడ ఉగ్రతలు పడిపోయాడు. అక్కడ తీర్పు తీర్చిన దుష్టులందరూ ఆమె రక్షించబడి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించండి, నువ్వెప్పుడు కూడా పెంతెకోస్తేలా ఉండకూడదు. పెంతెకోస్తేలు ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారు అన్నప్పుడు అరుస్తూ ఉంటారు. పాస్టర్ గారు డ్రమ్ము వాయించినప్పుడు లేకపోతే డ్రమ్ము మోగినప్పుడు హల్లెలూయా దబదబని ఆత్మ వచ్చేసిందని ఊగిపోతూ ఉంటారు. ఆ డ్రమ్ము ఆగిపోగానే వాడు మరో ప్రార్థన చల్లారిపోతుంది. పాస్టర్ గారు హల్లెలూయా ఆమెను చెప్పనగానే చెప్తారు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళా ఇంకో వర్తమానంకి వచ్చేటప్పటికి సప్పబడిపోతుంటారు. ఇది పెంతెకోస్తేలు స్వభావం. పెంతెకోడు వాళ్ళ యొక్క ఆత్మ అలా ఉంటుంది. ఆత్మ నీ మీద పనిచేయకూడదు. నీలో ఉండే ఆత్మ పాస్టర్ గారు చెప్పాల్సిన పని లేదు, బ్రహ్మాయించవలసిన పని లేదు. ఆయన స్వరం వినబడితే చాలు హల్లెలూయా ఆమేన్ గంతులు వేస్తాం. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం వస్తే చాలు, ఆయన మాటల జ్ఞాపకం వస్తే చాలు హల్లెలూయా అని మహిమపరుస్తూ ఉంటారు. ఆయన పెంతెకోస్తేలు ఉద్యమం అలా ఉంటుంది. ఆ స్పిరిట్ నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా వాళ్ళలాగానే పాస్టర్ గారు చెప్తే నడుతుంటావు, లేకపోతే కూర్చుండిపోతావు. డ్రమ్ మోగితేనే పరిశుద్ధాత్మ వచ్చింది ఊగిపోతుంటావు, లేకపోతే నిలబడిపోతుంటావు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వధువుకి పరిశుద్ధాత్మే ఆ విధంగా స్తుతించేలాగా ఎందుకంటే పరిశుద్ధాత్మే వాళ్ళకి నాయకుడు కాబట్టి పరిశుద్ధాత్మే వాళ్ళకి బోధించి ఆ విధంగా నడిపిస్తారు. ఈనాడు కూడా సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత దినంలో మనమున్నాము, తీర్పు దినములో మనమున్నాము, విమోచన దినములో మనమున్నాము. కాబట్టి ఇది రక్షించబడే సమయము. ఇది ఉగ్రతుడు తప్పించుకునే తెల్లవారుజామంటే ఒకడు సాయంకాలం అంటున్నాడు, ఒకడు అర్ధరాత్రి అంటున్నాడు, ఇంకొకరు 7వ జాము అంటున్నారు. రకరకాలుగా వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఫిలోమోను ఒక అబద్ధ బోధకుడు, జాన్సన్ గారు ఒక అబద్ధ బోధకుడు, బ్రహ్నాం గారు ఒక అబద్ధ బోధకుడు. ఎవరికి తీర్పు తీరుస్తున్నారంటే వాక్యానికి తీర్పు అన్నాడు. అపోస్తలుడైన పౌలు అతను ఒక అబద్ధ బోధకుడు. ఆయన ఆ యొక్క 12 మంది శిష్యులు ఒక అబద్ధ బోధకులైన ముద్ర వేసి తీర్పు తీర్చి వాళ్ళని చిరఛేదనం చేశారు, రకరకాలుగా చంపారు వాళ్ళు. కానీ ఎవరికి తీర్పు తీర్చారంటే వాక్యములకు తీర్పు తీర్చారు, సర్వశక్తిమంతునికి తీర్పు తీర్చారు. అందుకనే ఒకరికి విరోధముగా మాట్లాడడానికి నువ్వు ఎంతో భయపడాలి. ఒక సహోదరునికి నువ్వు తీర్పు తీర్చడం అంటే ఎంతో భయపడాలి. నీ మాటలు తీర్పు తీర్చే విధంగా ఉన్నట్లయితే, నీ మాటలు విరోధంగా అవి ఉన్నట్లయితే, సనిగి గొణిగే విధంగా ఉన్నట్లయితే నీవు తీర్పు పాలైపోతావు, నీవు ఉగ్రతలో పడిపోతావు. అందువలన నీ యొక్క నాలుకని నువ్వు, నీ యొక్క ఆలోచనల్ని, నీ యొక్క మాటల్ని వాక్యానికి విరోధంగా లేకుండా నువ్వు చూసుకోవాలి. ఎత్తబడాలనుకుంటే, పై కొలుపబడాలనుకుంటే అది ఒక్కటి మార్గం. హల్లెలూయా. ఇప్పుడు న్యాయాధిపతి రంగం మీదకి వచ్చాడు ఆయన. ఇప్పుడు వాక్యంలో విరోధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ప్రమాదంలో పడిపోతున్నారు, ఉగ్రతలో పడబోతున్నారు. వాళ్ళు వాక్యానికి తీర్పు తీరుస్తున్నారు. ఎందుకంటే వాక్యము రెండవ అక్కడ వాక్యం ఈనాడు తిరగబడింది. న్యాయమైన తీర్పు
తెరవబడింది. ఓ తెల్లవారుజామున ఆయన వేకున్న నక్షత్రంగా ఆయన రంగం మీద ఆయన మనుషులకు దూత. ఆయన వాక్యములకు విరోధముగా లేదా ఆయన కార్యములకు విరోధముగా ఈ యొక్క న్యాయాధిపతి అనగా మనుషులకు దూతకు విరోధంగా మాట్లాడేవారు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటారు. కారణం ఎందుకనండి, ప్రవక్తలకు లేకపోతే ఆయన యొక్క వధువుకో తీర్పు తీర్చడం కాదు, సృష్టికర్తకే వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. సృష్టికర్త ఎవరు? ఆయన వాక్యం, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, బైబిల్లో మనం చూసినప్పుడు, లేఖనాలని మనం పరిశోధించినప్పుడు, ఆది కాండములో లోతు కాలములో మనం చూస్తే, లోతు దినాలలో అక్కడ లోతు ఉన్నాడు. ఆనాడు ప్రజలు ఆ యొక్క దూతలు వచ్చినప్పుడు ఆ దూతలకు విరోధంగా మాట్లాడారు. వారు సర్వశక్తిమంతుని యొక్క దూతలు, సర్వశక్తిమంతుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అయితే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు విరోధంగా మాట్లాడారు. వీళ్ళు చెడ్డవారిని తీర్పు తీర్చారు. తీర్పు ఆ పట్టణాల మీదకి వచ్చేసింది. ఆ పట్టణం యొక్క ప్రజల యొక్క పాపం బహు భయంకరమైపోయింది. లోతు మీద కూడా వాళ్ళు తీర్పు తీర్చారు. లోతు ఎందుకంటే సర్వశక్తిమంతునికి భయపడి ఆ ప్రజలు చేసేటువంటి ఆ కార్యములను, వారు చేసేటువంటి ఆ యొక్క పనులను అతడు చూచి విని తన మనసులో నొచ్చుకున్నాడని వాక్యం చెప్తాను, బాధపడ్డాడని వాక్యం చెప్తాను. అంత ఏయమైన కార్యాలు వాళ్ళు వాక్యాన్ని విరోధంగా చేశారు. ఆనాడు నీతిగా నడుస్తున్నటువంటి లోతుకి వాళ్ళు తీర్పు తీర్చారు. అతడు సొదొమ గొమొర్రా నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇతడికి ఏదో పిచ్చి పట్టింది, వెరితనం పట్టింది. సొదొమ గొమొర్రా నాశనం అయిపోతున్నాడు, కాల్చివేయబడుతుందని చెప్తున్నాడు ఇతడు. కాబట్టి ఇతడు చెడ్డవాడు, మంచివాడు కాదు అని ఆ లోతుకు విరోధంగా వాళ్ళందరూ మాట్లాడారు. కానీ అది సత్యం, వాక్యం ఆ విధంగా చెప్పారు. అది తీర్పు అనగా అది సొదొమ గొమొర్రా నాశనం కాబోతూ ఉన్నాయి. కానీ అక్కడ లోతు చెప్పింది సత్యమే. అయినప్పటికీ లోతును వాళ్ళు నవ్వారు, అపహాస్యం చేశారు, లోతుకు విరోధంగా మాట్లాడారు, లోతుకు విరోధంగా తీర్పు తీర్చారు. అందువల్ల వాళ్ళు తీర్పు పొందారు. అబ్రహాముకి విరోధంగా నడిచారు, అనగా అబ్రహాముకి విరోధంగా మాట్లాడారు. అంటే వాక్యానికి విరోధంగా నడవడం, ఒక నీతిమంతునికి విరోధంగా మాట్లాడినా, నీతిమంతునికి విరోధంగా కార్యాలు చేసినా, నీతిమంతునికి విరోధంగా నువ్వు దురాలోచన చేసినా, ఎందుకంటే వాక్యం అనుసరించడమే నీతి. వాళ్ళే సహోదరులు వాళ్ళు విరోధంగా మాట్లాడినా, విరోధంగా ఆలోచించినా నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అది నీ పని కాదు, తీర్పు తీర్చేటువంటి ఆయన పని. న్యాయాధిపతి రంగం మీద ఉన్నాడు, మౌనముగా ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు నీతిమంతుడు, కానీ అతని యొక్క సోదరులు వచ్చారు, అంటే స్నేహితులు. అక్కడ యోబు వాక్యానికి భయపడి, సర్వశక్తిమంతునికి భయపడి యథార్థంగా నడుస్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుని ఎక్కడ కూడా దూషించకుండా యథార్థంగా యోబు నడుస్తూ ఉంటే ఆ స్నేహితులు వచ్చి విరోధంగా మాట్లాడారు. యోబుకి విరోధంగా మాట్లాడారు. అప్పుడు సర్వశక్తిమంతుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదు. మీరు ఎందుకంటే అక్కడ యోబుకి విరోధంగా మాట్లాడలేవే, సర్వశక్తిమంతుడికి విరోధంగా మాట్లాడారు. ఆ శోధనలలో యోబు గురించి విరోధంగా చెప్పుకున్నారు, విరోధంగా మాట్లాడారు. అప్పుడు సర్వశక్తిమంతుని ఉగ్రత ఆ స్నేహితుడి మీదకి వచ్చింది. కానీ మళ్ళా ప్రార్థన ద్వారా, యోబు ప్రార్థించడం ద్వారా మళ్ళా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, ఆ ఉగ్రతను తప్పించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఆయనకి విరోధంగా నువ్వు మాట్లాడు, సహోదరికి విరోధంగా మాట్లాడకూడదు, సహోదరికి విరోధంగా మాట్లాడకూడదు. బైబిల్లో ఆ విధంగా మాట్లాడి
ఉగ్రతలో పడిపోయారు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు, అది ఆయన పని, ఆయన దాన్ని నెరవేర్చేవాడు. అందుకని లోపల తీర్పు వెలుపల తీర్పు అని రెండు ఉంటాయి. అది ఆయన చిత్తమైతే తర్వాత మనం దాని గురించి మనం నేర్చుకుందాం. కాబట్టి ఇల్లారా, నువ్వు ఎవరికి కూడా విరోధంగా మాట్లాడినట్లయితే, నువ్వు వాక్యానికి విరోధంగా మాట్లాడినట్టు, సర్వశక్తి మంత్రికి విరోధంగా మాట్లాడినట్టు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి వాక్యం అనుసరించే నీతి మంత్రులకు విరోధంగా నువ్వు మాట్లాడకూడదు. లేకపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఉగ్రతను తప్పించుకోవాలంటే నీవు విరోధంగా కాకుండా సమాధానంగా మాట్లాడాలి. సమాధానంగా అసూయపడు దేశంతోనూ కుళ్ళుకునో కాకుండా ప్రేమతోనూ మాట్లాడాలి. అలా లేదు, నమ్మకమైన వాడా బాగా చేస్తున్నావు, అమ్మా నువ్వు పరిచర్య బాగా చేస్తున్నావు, అయ్యా నువ్వు వాక్యం ప్రకారంగా నువ్వు బాగా నడుస్తున్నావు, నువ్వు బాగా ప్రార్థిస్తున్నావు, ఆ విధంగా సమాధానంగా మాట్లాడు. అంతేగాని అబ్బో ప్రార్థన చేస్తుంది ఈవిడ, అబ్బో ఈవిడంత ప్రార్థన చేసేవాళ్ళు లేరని అలా విరోధంగా మాట్లాడితే ఏమైపోయింది చెప్పండి? వాక్యానికి విరోధంగా నువ్వు మాట్లాడు. సర్వశక్తి మంత్రికి విరోధంగా నీవు మాట్లాడు. అందువల్ల నీవు సర్వశక్తి మంత్రికి విరోధంగా మాట్లాడకూడదు, వాక్యానికి విరోధంగా నువ్వు మాట్లాడకూడదు. వాక్యానికి విరోధంగా మాట్లాడటం అంటే సహోదరునికి నువ్వు విరోధంగా మాట్లాడాలి. సహోదరునికి విరోధంగా మాట్లాడితే వాక్యానికి విరోధంగా మాట్లాడినట్టు. ఎందుకంటే వాళ్ళు వాక్యం నెరవేరుస్తున్నారు కాబట్టి. అందువల్ల నువ్వు వాక్యానికి తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీర్చినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. అది నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలంటే ఎవరి గురించి నువ్వు విరోధంగా మాట్లాడడం కానీ, ఎవరి గురించి అయినా చెడుగా వాళ్ళ గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళు వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు, వాక్య ప్రకారంగా లేకపోతే చెప్పడం మంచిదే, వాళ్ళు సరిదిద్దొచ్చు. మన వాక్య ప్రకారంగా లేవు ఉండాలని వాళ్ళని చెప్పొచ్చు. కానీ వాక్య ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా అది తప్పుగా సృష్టించి తప్పుగా మార్చి పితృలు చెప్పడం, గుండ్యాలు చెప్పడం, రకరకాలు చేసినట్లయితే ఆయన ఉగ్రత నీ మీద. ఎందుకంటే నీవు వాక్యానికి తీర్పు తెలుస్తున్నావు, వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నావు కాబట్టి ప్రమాదం పడిపోతావు. కాబట్టి ఇలారా ఉర్దూ సంఘాల్లో నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మాత్రం చేత మన సహోదరులు ఎవరు? ఈ వర్తమానమును నమ్మిన వారే మన సహోదరి. ఆయన నామనిస్తున్నారు. ఎందుకంటే కల్పిత బోధనలో ఉన్నారు చాలా మంది, కల్పిత బోధనలో ఉన్నారు, కల్పిత సిద్ధాంతంలో ఉన్నారు. నామంలో పొందడం బాప్తిజం పొందారు కానీ అయితే వాళ్ళు వాక్యం అనుసరించకుండా ప్రణాళిగా చెప్పినటువంటి వర్తమానాల్లో ఏదో ఒక వర్తమానం తీసుకొని, లేదా ఏదో ఒక వాక్యం తీసుకొని, ఏదో ఒక మాట తీసుకొని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆ మాటలను బట్టి ఒక్కొక్క సిద్ధాంతాన్ని పుట్టించారు. ఈనాడు పక్షాల సంఘాల్లో ఎలాగైతే దుర్బోధనలు ఉన్నాయో, ఈనాడు ఉర్దూ సంఘాల్లో కూడా చాలా భయంకరమైన దుర్బోధనలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఈనాడు వేకు నక్షత్ర వర్తమానంకు వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్నవి కనుక, అవి వాక్యానికే విరోధంగా మాట్లాడుతున్నారు కనుక, తీర్పు తీరుస్తున్నారు కనుక వాళ్ళు ప్రమాదంలో పడతారు. కాబట్టి నీవు కూడా సమాజంలో ఎవరి గురించి కూడా ఇది కూడా విరోధంగా మాట్లాడకుండా, తలంచకుండా, నీ తలంపులు మంచిగా ఉండేలాగా, నీ మాటలు ఇద్దరికి క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా, ఇతరులకు మేలు చేసే విధంగా, నీ యొక్క మాటలు ఇతరులకు పురుగొలిపే విధంగా, ఆ విధంగా మంచి మాటలు కలిగిన వ్యక్తులుగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా. బైబిల్లో మనము ఆ యొక్క యోసేపుని గురించి మనం చూస్తే, ఆ యొక్క సోదరులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే యోసేపుకి విరోధంగా మాట్లాడుతున్నారు, చెప్పుకున్నారు. ఎందుకు యోసేపు అంటే వాళ్ళకి అసూయ, ఎందుకు ద్వేషం అని అంటే యాకోబు ఆ యోసేపుని ఎక్కువగా ప్రేమించారు. అందును బట్టి వాళ్ళు అసూయ పడేవారు, విరోధంగా మాట్లాడుకునేవారు, చెడుగా మాట్లాడుకునేవారు. కానీ అక్కడ ఎందుకనంటే యోసేపు కలలు కనిన వాడు, సర్వశక్తిమంతుని యొక్క ప్రత్యక్షత యోసేపుకుంది. యోసేపుకి విరోధంగా మాట్లాడితే సర్వశక్తిమంతునికి విరోధంగా మాట్లాడేది, సర్వశక్తిమంతునికి విరోధంగా మాట్లాడేది. యోసేపుకి వాళ్ళు తీర్పు తీర్చి ఐగుప్తునికి ఇతడు మంచివాడు కాదని పగబెట్టుకొని యోసేపుకి
చెడ్డవాడని తీర్పు తీర్చి యోసేపుని ఆ యొక్క అమ్మివేశారు, ఐగుప్తులకి అమ్మివేశారు. కాబట్టి పిల్లరా చూడండి, వాళ్ళు ఒక తన సోదరునికి విరోధంగా మాట్లాడారు, విరోధంగా తీర్పు తీర్చారు, వాక్యానికి విరోధంగా తీర్పు తీర్చారు. తీర్పు తీర్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. ఇప్పుడు న్యాయాధిపతి తీర్పు తీర్చాడు. అందరూ మౌనంగా ఉండాలి. ఆయన మోషే కాలంలో మోషేకు వ్యతిరేకంగా ఇదిగో ఆ ఎర్ర సముద్రము దగ్గర వాళ్ళందరూ కూడా విరోధంగా పోగైపోయారు. ఐగుప్తు సైన్యం వస్తూ ఉంటే ఐగుప్తు సైన్యాన్ని చూసి భయపడిపోయి మోషే మమ్మల్ని అరణ్యంలో లేకపోతే ఇక్కడ చంపాలని, ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని అని చెప్పి వాళ్ళందరూ కూడా మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు సర్వశక్తిమంతుడు ఏమైనా చెప్పండి? న్యాయాధిపతిగా మారాడు. న్యాయాధిపతిగా మారి ఆయన్ని రక్షించువాడుగాను శిక్షించువాడుగాను ఉండి ఆయన ఇజ్రాయెల్ని రక్షించి మిగతా వాళ్ళని ఐగుప్తీయులని నాశనం చేశాడు ఆయన. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, తీర్పు తీర్చేవాడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే. ఎవరైనా కానీ వాక్యాన్ని అనగా సహోదరుడు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు, అది వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు, సహోదరి కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద వసూలు పడడం కానీ, దేశించడం కానీ, కోపం పెట్టుకోవడం కానీ, కోపం పెట్టుకొని వాళ్ళు పరిచర్య చేస్తుంటే తట్టుకోలేక ముఖం మార్చుకోవడం కానీ, బుద్ధి ముడుచుకోవడం కానీ, నీ బుర్ర అలా తిప్పుకోవడం కానీ, ఇలా తిప్పుకోవడం కానీ ఏమైనా చేసినట్లయితే నువ్వు సర్వశక్తిమంతుడికి విరోధంగా చేసినట్టే. అర్థమైందా? సర్వశక్తిమంతుడికి విరోధంగా చేసినట్టే. వాళ్ళు వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు నువ్వు వారితో సమాధానకరంగా మాట్లాడాలి. అప్పుడు పిల్లరా ఆలోచన చేయండి. బైబిల్లో మనము ఇష్మాయేలు అలాగే ఇష్మాయేలు ఇస్సాకుని ద్వేషించేవాడు, అసహించుకునేవాడు, విరోధంగా మాట్లాడేవాడు. అర్థమైందా? అప్పుడు సర్వశక్తిమంతుడు మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఆ మాట ఉంది. గలతీయులకు రాసిన పత్రిక చూడము. గలతీయులకు రాసిన పత్రిక అతడు తన సహోదరుడు హింస పెట్టాడు ముందు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చదువుతున్నాం. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలా హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనం చెప్తున్నదని దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలు వారసుడు. ఎందుకంటే చూడండి, అక్కడ విరోధముగా ప్రవర్తించాడు ఇస్సాకుకి ఇష్మాయేలు. అందువల్లనే ఇష్మాయేలు తన సోదరుడికి విరోధంగా ప్రవర్తించాడు, విరోధంగా మాట్లాడాడు. మాటల ద్వారా హింసించుండొచ్చు, అలాగే దాన్ని గొడవ పెట్టుకొని హింసించుండొచ్చు, లేకపోతే తన్ని హింసించుండొచ్చు. ఆ మాటలు ఇతరుల క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి తప్ప నువ్వు ప్రతిదీ తప్పుగా తీసుకొని యథార్థంగా తీసుకొని రకరకాలుగా మాట్లాడే ఆ మాటల ద్వారా నీవు హింసించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, బాధించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అలా ఉన్నావంటే సర్వశక్తిమంతునికి విరోధంగా ఉన్నట్టు లెక్క, ఆయన హింసిస్తున్నట్టు లెక్క, ఆయన బాధ పెడుతున్నట్టు లెక్క. అందుకని చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ గురించి ఆయన అంటారు. ఐగుప్తు దేశంలో మనం చూస్తే వారు ఆ యొక్క ఫరోకు సంబంధించిన అధికారులు ఆ యొక్క ఇజ్రాయిల్ని ఆ పని పెట్టి ఈ పని పెట్టి ఆ మాటలని ఈ మాటలని ఎంతో హింసించారు. వారు ఏడ్చారు, కన్నీరు పెట్టుకున్నారు, వాడు పంతాన్ని నెగ్గించుకునేవారు.
ఆ సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలు ఆయన ఎందుకంటే ఆయన ప్రజల్ని హింసించడమే సర్వశక్తిమంతుడిని హింసించడం. వీడి చెడ్డవారిని తీర్పు తీర్చి హింసించాడు. కాబట్టి నీవు కూడా వాక్యానికి విరోధముగా కాకుండా వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని నువ్వు చెడ్డవారిని తీర్పు తీర్చి ఇతడు అని నువ్వు వాళ్ళని కనుక హింసిస్తూ ఉన్నట్లయితే మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేకపోతే ముఖం మార్చుకుని ఇలాగేలాగా నువ్వు మాట్లాడకుండా నువ్వు కనుక ఆ విధంగా ఉన్నట్లయితే, హింసిస్తూ ఉన్నట్లయితే సర్వశక్తిమంతుడిని హింసిస్తున్నావు. అది ప్రమాదము. అందుకని కోపము సూర్యుడు అస్తమించేలోపు ఉండకూడదు. ఆ కోపం ఏమైపోవాలి చెప్పండి. కానీ ఆ యొక్క ఇష్మాయేలు ఆ విధమైన కోపము అతను పెట్టుకుని ఉండేవాడు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా ఉన్నట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఆ సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. మీదట దొంగిలక అక్కరగల వారికి పంచిపెట్టుటకు మీరు కలుగు నిమిత్తము చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా, ఆ కోపం కనుక సూర్యుడు అస్తమించేలో పోకుండా అది రోజు రోజు అలా పెరిగిపోతూ ఉందనుకోండి, అపవాదికి నీ చోటు చేయండి. అపవాది నీలో ప్రవేశిస్తాడు. అదే ఆ ప్రవేశించి ఆ యొక్క 11 మంది సహోదరులు ప్రవేశించి ఆ యోసేపుని ఏం చేశారు చెప్పండి, కీడు చేసేలా చేశారు అపవాది. అందువల్ల సాతానుడు ఏం చేస్తాడంటే ఆ విధమైన దారుణాలు చేస్తాడు. ఎందుకంటే నీ కోపం ఎవరి మీద పెట్టుకోదు. ఒకవేళ వాక్యాన్ని అనుసరిస్తూ వాడు వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు వాడు వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే వాడి మీద నువ్వు ఏదైనా కోపం పెట్టుకుంటే సర్వశక్తి మీద కోపం గతమైనా. అందువల్ల నీ కోపము సూర్యుడు అస్తమించిన సాయంత్రం లోపే ఆ కోపం పోవాలి. మరుసటి రోజుకి ఆ వ్యక్తి మీద నీకు కోపం ఉండకూడదు. ఆ వ్యక్తి మీద నీకు ఏమాత్రం కోపము ఉండకూడదు. లేఖనం చెప్తా ఉంది. అప్పుడు నీవు అలా కోపం కలిగొట్టే సర్వశక్తి మంత్రి మీద నువ్వు కలిగి ఉంటావు. ఎందుకంటే వాక్యాన్ని మీరిపోయావు. అప్పుడు విరోధిగా అయ్యావు, ఆయనకి విరోధిగా మారావు. మరుసటి రోజు కూడా పెట్టుకున్నావు కూడా ఆ కోపం మనసులో అదే పెట్టుకుని ఉన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని మీరిపోయావు. సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం ఉండకూడదని చెప్తుంది వాక్యం. కానీ నువ్వు అది పెట్టుకొని ఉన్నావు కాబట్టి ఆ కోపం నువ్వు సర్వశక్తి మంత్రి వాక్యాన్ని మీరిపోయావు. ఆ వాక్యం మీరిపోవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి, సర్వశక్తి మంత్రికి విరోధిగా మారిపోయి ఉగ్రతలో పడిపోతావు. ఆ లేఖనాన్ని నువ్వు పాటించాలి. అక్కడ ఇష్మాయేలు ఆ విధంగా ఉండేవాడు. ఇష్మాయేలు ఈనాడు క్రైస్తవులకు సాదృశ్యం, ఇస్సాకు మనకు సాదృశ్యం. నీ బంధువులైన మత్స్యాక సంబంధమైన క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ నీకు విరోధంగా మాట్లాడవచ్చు, లేకపోతే నిన్ను హింసించవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆయన తీర్పు తీరుస్తాడు కనుక నువ్వు వారిని క్షమించి వదిలిపెట్టావు. అంతేగాని వాళ్ళ మీద కోపం పెట్టుకో. వాళ్ళ మీద నువ్వు నేను హింసించు వారి మీద కానీ, నిన్ను అనరాని మాటలు ఎవరైనా అన్నా కానీ, నిన్ను ద్వేషించినా కానీ, నిన్ను బాధ పెట్టినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కోపం పెట్టుకో. కోపం 2 రకాలు ఉంటాయి. అందుకని నరుని కోపం నీతిని నెరవేర్చగలరు. 2 రకాల కోపాలు ఉంటాయి. ఆ కోపం ఏమిటంటే, ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు మెస్సయ్య. ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అది ప్రార్థనా మందిరము. అది ప్రార్థనా మందిరంగా కాకుండా వ్యాపారపు ఇల్లుగా ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కోపడి దాని అంతటిని కూడా త్రోసివేసేసాడు. వెలుపులకు త్రోసివేసేసాడు ఆయన. ఆ కోపం మంచిది. ఆ తర్వాత ఆ కోపం ఆయన ఇంకా లేదు. ఆ తర్వాత వారైనట్లయితే
వారిని గద్దించినప్పుడు ఆ కోపం పెట్టుకుని ఉన్నారు. ఎవరు ఆ పరిశీలు సర్దీకులు మెస్సయ్య గద్దించినప్పుడు ఆ కోపం పెట్టుకుని ఉన్నారు. ఆ కోపం వాళ్ళకి అసలు పోల. చివరికి ఆయన్ని చంపే వరకు తీసుకుపోయి ఆ కోపం. కానీ మెస్సయ్య అయితే వాళ్ళ మీద ఆ బోధించేటప్పుడు మాత్రమే కోపగించుకున్నాడు తప్ప ఆ సాయంకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఆయన కోపం లేదు. కానీ వాళ్ళు మాత్రం అలా పెట్టుకుని ఉన్నారు ఆ కోపం. నీకు అర్థమైందా? నీ కోపానికి వాళ్ళ కోపానికి తేడా ఉంది. అందుకనే నీవు కోపగించుకుంటావు కానీ పాపం చేయి. ఆ కోపం ఏమిటనంటే నీది సూర్యుడు అస్తమించేందుకు కోపం. ఎవరన్నా వాక్యానికి విరోధంగా ఉంటే నువ్వు చెప్తావు నువ్వు చేసిన తప్పని. ఆ కోపం వాళ్ళ వాక్యం మాట వినట్లేదని కోపం పెట్టుకుంటావు. అది సూర్యుడు అస్తమించేందుకు పోయి మళ్ళా నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. కానీ లోకము మత్స్యాల సంఘాలు ఉన్నటువంటి అయినట్లయితే ఆ కోపం పెట్టుకునే ఉంటారు. వాళ్ళు క్షమించే గుణం ఉండదు. అర్థమైందా? అందువల్ల నరుని కోపము నీతిని నెరవేర్చు. నువ్వు వ్యక్తి మీద కోపం కలిగి ఉంటే నువ్వు అతని నీతి కార్యాలు చేయలేవు, ప్రేమించలేవు, కనికరంగా మాట్లాడలేవు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నీవు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆ కోపమును విడిచిపెట్టేసి. ఎందుకంటే ఆయన విరోధంగా నువ్వు ఏది కూడా చేయి. వాళ్ళని హింసిస్తే బాధ పెట్టినా ఆ కోపం సాయంత్రంలో పైపోవాలి. ఒకవేళ నీకు బాధేసి కోపం వేస్తే, అంతేగాని ఆ కోపాన్ని అలాగ నన్ను హింసించారు, నన్ను బాధ పెట్టారు, అన్నాడు మాటలు అన్నారని అది జీవితాంతం సాధించే కొంతమంది చచ్చే వరకు సాధిస్తూ ఉంటారు కొంతమంది. అది క్రైస్తవ లక్షణం కాదు, ఆయన బిడ్డల లక్షణం కాదని. అందువల్ల నీవు పిల్లరా ఎవరి మీద ఏ కోపము లేకుండా ప్రేమతో సమస్తము చేయాలి. కోపంతో ఏది చేయకండి, ద్వేషంతో ఏది చేయకండి, అసూయతో ఏది చేయకండి, ప్రేమతోనే ఏదైనా చేయాలి. చిత్తమైతే మధ్యాహ్నం దాని గురించి మనం నేర్చుకున్నాం. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.